ఉన్నప్పుడు మబ్బుగా అప్పుడప్పుడు మనకి మెరుపులు ఉరుములు ఉరుస్తాయి. అవి మర్చిపోకూడదు మనం. షూటింగ్లో ఇలా ఉంటే ఒప్పుకోను వాతావరణం. కానీ మీరు చూసి ఉంటారు, చాలా మంది ఇక్కడ ఎన్నో సినిమాలు నేను షూటింగ్ చేయడం జరిగింది. నెల్లిమెర్ల స్టేషన్ అయితేనేమి, లేకపోతే అల్లమండ, అక్కడ విజయనగరం, కోరుకొండ సైనిక్ స్కూలు, నేను షూట్ చేసిన సినిమాలు ఇక్కడ ఉత్తరాంధ్రలో బహుశా ఏ హీరో చేస్తుంటాడు. మరి షూటింగ్లో మాత్రం ఎండ ఉండాలి. మీరు చూసే ఉంటారు చాలా మంది షూటింగ్లో గొడుగు కూడా పడాలి మనం, ఎంత ఎండ ఉన్నా. అయినా ఇవాళ మీరంతా ఇలాగే చల్లగా ఉండాలి. వాతావరణం తన చల్లని చూపు ఎలా చూపిస్తుందో ఇవాళ ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విజయనగరం జిల్లా అంటే కళలకు కాణాచి. ఇక ఆ ప్రకృతిలాగే రేపు ఈ ఎన్నికల రణరంగంలో కూడా ఏదైతే మీరు రణ గుణధ్వని వినిపిస్తున్నారో ఇదే కొనసాగింపుగా రేపు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, వచ్చి అందరి జీవితాల్లో ఈ చల్లదనమే విస్తరించాలని కోరుకుంటూ ముందుగా గరిబిడి, చీపురుపల్లి, గొర్ల, మెరకముందుకం మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజాస్వామ్యానికి సంరక్షణ కోసం కంకణబద్దులై తరలి వచ్చిన అశేష జనవాహినికి, అలాగే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు తమ ఆశీస్సులు అందిస్తూ ఆశీర్వదిస్తూ నీరాజనాలు అర్పిస్తున్న నా ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారత శక్తి అయిన యువతరాలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పోయినసారి ఇక్కడే డిక్టేటర్ సినిమా 100 రోజులు ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఒక అభిమానులనే కాదు, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుణ్ణి. ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు యుగ పురుషుడు, అలాగే విశ్వానికే విశ్వ నట రూపాయలు ఉంటుందో చూపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కారణం చంపని మా నాన్నగారిని తలుచుకుంటూ, మరి ఎటు చూసినా పసుమయం, పసుపు అన్నది మరి మంచికి శుభసూచకం, శుభానికి శుభసూచకం. అలాగే పసుపు అన్నది ఒక ఆనంద వేడుకకు ఒక ఆహ్వాన గీతం. అలాగే పసుపు అన్నది ఒక ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. అలాగే మన పసుపు అన్నది అభివృద్ధికి ఒక నిర్వచనం. అలాగే మన పసుపు అన్నది ఒక సంక్షేమానికి నిదర్శనం. అలాగే మన పసుపు అన్నది ఆత్మాభిమానానికి ఎగరేసిన కేతనం. అలాగే మన పసుపు అన్నది ఆత్మ గౌరవానికి ఒక నిలువెత్తు రూపం. అలాగే మనం పసుపు అన్నది ఆత్మవిశ్వాసానికి ఒక నిజమైన సంతకం మన పసుపు. ఇవాళ ఎడు చూసినా మొత్తం చీపురుపల్లి పసుపుమయం చేసిన మన పసుపు కుటుంబానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముందుగా ఇది కళలకు కాణాచి. మనం మన గతం గురించి కూడా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలాగే వాళ్ళ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేమి
అలాగే నాయకులైతేనేమి, అలాగే జనసేన నాయకులు కార్యకర్తలకైతేనేమి, బీజేపీ నాయకులు కార్యకర్తలైతేనేమి అంతా ఈ సంఘటిత శక్తి, మరి సంఘటిత శక్తిని ఎదుర్కొనే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ సంఘటిత శక్తి అన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ సంఘటిత శక్తి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన. అలాగే ఈ సంఘటిత శక్తి అన్నది ఒక పాశుపతాస్త్రం. అటువంటి అందరి యొక్క కలయిక, మేలు కలయిక. ఈనాడు మరి ఇక్కడ అందరూ ఏకతాటిపై ఒకటే ఆశయంతో ఇక ముందు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, మన రాష్ట్రం అలాగే మన గౌరవానికి, మన ఆత్మాభిమానానికి పునర్వైభవం తీసుకురావాలి అనే అకుటిత దీక్షతో సత్సంకల్పంతో ఇక్కడ ఉరకలుతున్న ఉత్సాహంతో మీరంతా ఇదే నా కార్యాతురణం, నా సుఖం, నా నిద్ర అన్నట్టు ఇక ముందు ఎటువంటి ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, ఇక రమ్మన్నా కూడా నిద్ర రాకూడదు. అందరూ ఇదే ఏకతాటిపై ఇక తెలుగుదేశం ఈ కూటమిని ఆశీర్వదించాలి, గెలిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మా నాన్నగారి మాటలు చెప్పాలి. ఎందుకంటే ఆనాడు